కలియుగం ముగిసినది. ప్రపంచ దేశాలు సర్వనాశనమైపోయినాయి. ప్రపంచ మానవులు అవయవాలు కూడా పనిచేయకుండా జరిగిపోయినాయి. దేవాది దేవుళ్ళు మానవులుగా పుట్టినారు. ఇటు దేహము ఏదో తెలుసా? సాక్షాత్తు విష్ణు. విష్ణువు ఏ రోజు బాగోలేడండి. యుగ యుగాలు విష్ణుని చంపేస్తా పోయినారు, కొడతా పోయినారు. ఎక్కడెక్కడ ఎన్నో ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉందంటే సాక్షాత్తు వచ్చిన ఆడయ్య శ్రీకృష్ణుడు. అది ఈ దేహమేనయ్యా. కానీ వాడు ఆత్మ నుంచి వచ్చిన వాడు రాధతో కలిసినాడు, లక్ష్మితో. కానీ పూర్వము నుంచి ఇప్పటి వరకు ఎవరిని బతికించలేదండి. వాడో దొంగ శివుడు, వాడు చైనీయుడు. అల్లా వాడో మూర్ఖుడు. సాయిబాబా బదులు కూడా ఉన్నవాడు మూర్ఖుడే. ఏ దేహాలు మనవి కావండి. ఏ దేహమైనా మనదే. కానీ ఏ దేహాలు మనవి కాకుండా చేసేసినారు. ఆత్మలు తీసుకున్నారు, బలిదానాలు చేశారు, వాళ్ళు తయారైనారు. భారత్ పటిష్టంగా వెళ్ళిపోతూ ఉన్నది. భారత్ ఒక అద్భుతంగా ప్రయాణిస్తూ ఉన్నది. కానీ భారత్ గుండె లేదండి. భారత్ ఆత్మ లేదు, భారత్ రక్తము లేదు, భారత్ నుదిటి రాత లేదు. భారత్ మాతకు పుట్టిన ఈ బిడ్డ సర్వలోకాధిపతి అవుతుండే సర్వము కోల్పోయినాడు. నాకే కథ అల్లినాడండి ఓ రాముడి కథ. వాడు ఒక శ్రీకృష్ణుడి కథ అల్లుకున్నాడు. నా కళ్ళ రికార్డ్స్ తీసుకున్నాడు, అన్ని రికార్డ్స్. ఏది ఏమైతే ఏమి, ఏ దేహాలతోటైతే తయారైనారో అవి బ్రహ్మదేహాలు, విష్ణు దేహాలు, అసలైన దేవదేవుళ్ళు దేహాలు, వారి పిల్లలు. ఆ మూర్ఖుడు బలి చేసిన విధానము, తయారు చేసుకున్న విధానము ఎవ్వరికి అర్థం కాదు. ఓటమి లేని భారత్ను ఓటమి కాదు, ప్రపంచ చండాలమైన కథ అల్లినాడు. ఎన్నో సమాధుల్లో ఉన్నాడండి విష్ణువు. ఎన్నో సమాధుల్లో ఉన్నారు లక్ష్మిలు, ఎక్కడెక్కడో ఉన్నారు. లక్ష్మిల పరిస్థితి అతి చండాలం. వాళ్ళు దేవుళ్ళగా పుట్టే తప్ప భావను కోల్పోయి లక్ష్మి ఎంత దుఃఖించినదో మీకు తెలియదు. ఏమి పుట్టినాయో తెలుసా? ఈ సృష్టి మళ్ళీ సృష్టిలు పుట్టినాయి, మళ్ళీ ఒక దేశం, ప్రపంచం మళ్ళీ పుట్టినట్టు, మళ్ళీ ఒక అర్త్ పుట్టినట్టు. ఇవన్నీ బ్రెయిన్ టు బ్రెయిన్, బాడీ టు బాడీ చేంజ్ చేస్తూ ఎన్నో చేసుకున్నారు. ఏదైతే ఏమున్నది, ఎంతో అద్భుతమైన పాటలు, ఎంతో అద్భుతమైన మాటలు, ఎంతో అద్భుతమైన అందం. ఈ ప్రపంచ భాషలు అద్భుతం, ప్రపంచ ప్రయాణాలు అద్భుతం. ఎటు చూసినా అంతా అద్భుతమే. శ్రీకృష్ణుడి కష్టం అండి అది శ్రీకృష్ణుడి కష్టం. అట్టి శ్రీకృష్ణుడు నేనే అని తెలిసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అసలైన విష్ణుదేహం, బ్రహ్మకు పుట్టిన విష్ణుదేహం. వెంకన్న స్వామి పుట్టినాడు, శ్రీనివాసుడు పుట్టినాడు. శ్రీనివాసుడు బదులు తిరిగిన వాడే అల్లా. ఈ విష్ణుదేహంతో తిరిగిన వాడే శివుడు. వాడు చైనీయుడు. పూజలు వాళ్లకు, సమాధులు మనకు. కొట్టిన తీరు ప్రపంచానికి చూపాలి. కళ్ళ రికార్డు కూడా దొరకవు, చెవుల రికార్డు కూడా దొరకవు. ఎన్నో దేహాలు తయారు చేసుకున్నారు, కానీ ఏ దేహము పనిచేయదు. మీరు చూస్తున్న ప్రయాణాలు, ఎక్కడెక్కడ ఉన్నారో మానవులు వాళ్ళంతా తయారవుతూ ఉన్నారు. ఎందుకంటే శివుడికే బిడ్డలు వీళ్ళు అన్నట్టు. వాడెవడికి పుట్టినాడో తెలియాలా ఫస్ట్. కొన్ని దేశాలు తయారైనవి. ఇది హిందూ ప్రపంచం. జీసస్ పుట్టకపోతుండే. జీసస్ ఒక భారత్. క్రిస్టియానిటీ పుట్టకపోతుండే. విష్ణువే. సర్వం కోల్పోయింది ప్రపంచం. అదే హిందూ. వాడికి సిక్ అంటే భయం లేదు, హిందూ అంటే భయం లేదు, వాడికి క్రిస్టియన్ అంటే భయం లేదు. మరి జీసస్ ఎక్కడండి? అసలైన సాయిబాబా ఎక్కడండి? అసలైన బ్రహ్మ ఎక్కడ? అసలైన విష్ణు ఎక్కడ? అసలైన వెంకన్న స్వామి ఎక్కడ? వీళ్ళంతా బదులు తయారైనారు పూర్వమే. ఈ మానవులుగా ఎలా పుట్టినారు అన్నదే వాళ్ళొక టెన్షన్. 24/7
భారీ స్కెచ్ చేసినాడు చైనా జిన్పింగ్. వాడు లేవట్టేసినాడు ప్రపంచాన్ని. ఒక దీపావళి పండుగ చేసేసుకున్నారు. బుర్కాలో తిరుగుతున్న ఆడవాళ్ళు మనవాళ్ళు. నా కళ్ళ ముందే నాకే చుక్కలు చూపెట్టినాడు. అయ్యా, నేను ఒక్కడే చెప్పితి, నీకు నా దేహం కావాలంటే తీసుకో. నేను వెంకన్న స్వామి గుడి అడిగిన, నాకు తెలియదు కదా నేను సృష్టినని. నేను ప్రపంచాన్ని ప్రపంచ బంధువునండి. ప్రపంచ భవిష్యత్తును నిర్మించుకున్న ఒక అద్భుతమైన సోషల్ నెట్వర్క్ చేసుకున్న అది ఒక సృష్టి. ఈ భారతదేశం అంటే ఈ ప్రపంచం ఏ విధంగా ఉందో ఆ విధంగా అల్లుకున్నా. నేను ఒక మరో ప్రపంచాన్ని అల్లుకోవచ్చు, అలా అల్లుకున్నా. నాకు లేని జ్ఞానం ఇంకెవ్వరికి లేదు. నాకు ముందే తెలుసు. నాకు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాయి ఆలోచనలు, రాటుదేలుతూ ఉన్నా. భారత్ తిరంగా చూస్తే దుఃఖపడుతూ కానీ నేను భారత్ అని తెలియదు కదా. ఈ మూర్ఖులకు ఎంతోమందికి చెప్తా ఉన్నా, అయ్యా నా ఆత్మ లేనప్పుడే చెప్పేసిన. నాకు కేరళ అమ్మాయి అనగా కానిచేరి చూపెట్టి ఆటలాడుతున్నాడు వీడు, బొమ్మ నాటకాలు ఆడుతున్నాడు. ఎందరినో ఆడవాళ్ళని బొమ్మలు చేసేసాడండి, మన సినిమా స్టార్లను కానీ ఎందరినో. ఈ భారత్ భూప్రపంచం సర్వనాశనం అయిపోయినది. సరిలే, ఏదేమైనా తల్లికి జన్మించిన వాడు మరణమే చెందును. వాడికి ఏ పేరు పిలిస్తే ఏంటి, కానీ వాడి వల్ల ఎన్నో యుగాలు సర్వనాశనం అయిపోయినామండి. మా దేహాలు, దేవుళ్ళ దేహాలు ఏమైనాయి? మీరు ఎన్నో మొక్కులు మొక్కినారు, ఎన్నో పూజలు చేసినారు, కానీ ఎక్కడ ఫలితం లేదు. భారత్ పుట్టినాడు కాబట్టే ఈ 40 ఏళ్లలో ఈ భారత్ పుట్టినాడు కాబట్టే మీ భారత్ భవిష్యత్తు నడుస్తూ ఉన్నది. నాకు చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచో. సాక్షాత్ లక్ష్మి చూసి వెళ్ళిపోయింది అంటే దాని వెనుక ఎన్నో కారణాలు. అంతా చైనీ నెట్వర్క్లో, మొత్తం చైనాలో ఉన్నది. ఇప్పుడు హిందువులు ఉన్నారండి, అక్కడ బుర్కలతో ఉన్నారు, దేవదేవుళ్ళకి పెద్ద తయారైనారు. ఏ దేహము పనికి రాదురా పిచ్చివాడా, నువ్వు నాతో పెట్టుకోకు. నీకేదైనా కావాలంటే చెప్పనా, నీవు నీరు తాగినావు, అది కన్నీరు రా, ప్రపంచ కన్నీరు రా. నువ్వు ఈ భోజనం చేసినావు, నీవు ప్రయాణాలు చేసినావు, ఎన్నో పుట్టుకలు వచ్చేసాయి. నాకు పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలను చూపెట్టి బలి చేసిన విధానం కూడా తెలుసు. నాకు వివాహం కాకుండా చేసిన పని అది. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఒక కేరళ పిల్ల, మహారాష్ట్ర పిల్ల, ఇట్లా అనుకుంటా ఎంతో. విష్ణు మొత్తం ప్రపంచం, కానీ విష్ణు ఎక్కడ చూడలేదండి ఈ ప్రపంచాన్ని. బ్రహ్మ ఎక్కడ చూడలేదండి. పూర్వమే వైకుంఠాన్ని సర్వనాశనం చేసేసాడు ఆ మూర్ఖుడు. అంతా శివుడు 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 అంటారు, అసలైన శివుడు ఎక్కడ? నేను ఏమీ కోరను నీ నుంచి. వాడికి ఒక పాల డబ్బా చూపెట్టుర్రి. శ్రీకృష్ణుని లెక్క వచ్చి వాడు అనగాను అదొక పిచ్చి తల్లి, సాక్షాత్తు లక్ష్మి. వాడికి పాల డబ్బా చూపెట్టుర్రి. భారత్ ఓడిపోయినారు. మళ్ళీ మనకు మానవుల జన్మలు లేవు. చూస్తే భారత్లే కనిపిస్తారు, ఆడవాళ్ళే కనిపిస్తారు, మన వాళ్ళే కనిపిస్తారు, కానీ వాళ్ళు మన గర్భసంచులు కూడా తీసేసినారు. 24/7 నరకయాతన. ఒక్కరికి కాదు, ఏ దుఃఖం అంటే ఇవేం బలులు రా, మానవుల బలులు ఏంటి రా, అసలైన దేవుళ్ళము. నీకేదో కావాలంటే తీసుకోవాలా, నీకు వాడు వాంటెడ్. అల్లాగాడు మా చిన్నాన్న శ్రీనివాసుడు బదులు తిరిగినాడు పూర్వం. మీకు ఒకటే చెప్తా, నాకు ముందే చెప్పినారు రజనీకాంత్ సినిమాల ద్వారా. రజనీకాంత్ సినిమాల ద్వారా చెప్పినారు, ముత్తు ద్వారా, రోబో ద్వారా చెప్పిన. ఆ రోబో చూసిన రోజే నాకు డౌట్ వచ్చింది, కానీ నాకు ఏదో వస్తూ ఉన్నాయి. నేను ప్రభుత్వానికే సర్లే ఏది చెప్తే ఏంది, కలియుగం ముగిసినది, వర్ణయుగం రావాల్సింది. కానీ వర్ణయుగంలో ఎవరు ఉంటారో ఏముంటారో తెలియదు. ఇక మానవులు అవయవాలు ఏవి ఉండవు. ఈ సృష్టిలో గాలి ఉండదు, పండ్లు ఉండవు, నీరు ఉండదు, భోజనం ఉండదు, మానవ దేహాలు ఉండవు. మీరు ఎంత మొక్కినా కొందరు మరణించరు, అటువంటి దేహాలు కూడా మరణమే చెందును. శ్మశాన వాటికలో ఉన్న మరణం లేని దేహాలు కూడా మరణించును. మీరే బ్రహ్మరాతలు రాయండి. ఇక సర్వ దుఃఖాన్ని అనుభవించిన తీరు కాదు. భారత్ గుండె ఎవడు తీశాడు? భారత్ ఆత్మ తీసింది ఎవడు?
భారత్ అని తెలిసి కూడా ఆటలాడుతున్నది ఎవడు? అయ్యా నీవు శివుడు అంటారు, నువ్వు ఒక పిచ్చి మూర్ఖుడివి. వాడు క్రూరం, వాడు ప్రేమ కాదు, వాడు కామము కాదు, వాడు మేధస్సు కాదు, వాడు జ్ఞానము కాదు, వాడు తయారు చేసుకున్న దేహం. బ్రహ్మ లెక్క తయారైన వాడు రాపించుకొని చేసుకున్న మోసం. లక్ష్మీ పడ్డ బాధ మానవులు ఇక ఉండొద్దండి. ఈ ప్రపంచం కూడా ఉండొద్దు. మీరు ఎక్కడ చూసినా లక్ష్మీ విష్ణులే. కానీ నాకు తెలియదు కదా, ఒకడు ఆట ఆడుతున్నాడు చిన్నప్పటి నుంచే. హిందూ ప్రపంచాన్ని సర్వనాశనం చేశాడు పూర్వమే. అరే దొంగ శివుడు, పాల డబ్బాతో తాగిపిస్తానన్నా. నేను ఓటమి లేని భారత్ అని తెలుసు కూడా, భారత్ మాత బిడ్డ అని తెలుసు కూడా నువ్వు ఆట ఆడుతున్నావు. నీకు భారత్ రక్తం నీకేం అవసరం రా పిచ్చి? నీకు భారత్కి సంబంధించి టెక్నాలజీ బ్రెయిన్. నువ్వు చదువుకున్నావా నాన్న? ఎవడరా చదువుకున్నది? మీరు యుగ యుగాలు తప్పులు చేశారా? ఒక దేవుల కుటుంబం మళ్ళీ పుట్టిందంటే మీ బతుకులు అంటారా? ఎంత కొట్టినావురా మీరు? ఏ రికార్డు బయటకు పడకపోవచ్చు రా నాన్న. అల్లా, अरे तुम्हारे को बहुत अल्लाह अल्लाह बोलते, अल्लाह अकबर बोलते। तो मेरे सामने कितने अल्लाह अकबर बोले, कितने मारते बोले। तेरे को हिंदू कौन कई को रे भाई? तू हिंदू शरीर के कई के लिए रे भाई? मैं क्या पूछा वेंकटेश? तू बहुत गलत करा। मैं क्या भी बोला क्या? मेरे काली वेंकटेश्वर स्वामी टेम्पल है। बुल्ला नाटक बहुत करेसो है, बुल्ला नाटक बहुत करेसो है। श्री कृष्णा किधर है बोल के पूछते अभी, वो दे दो पहले। जीसस किधर है वो दे दो। साईं बाबा किधर है? मैं विष्णु बोल के मालूम। तेरा बॉडी कौन सा माँ को पैदा हुआ? कौन सा माँ को पैदा हुआ? मैं एक ही बोलता हूँ, हिंदू कौन बुरखा में ट्रैवल करते ना, जब मुसलमान का पूरा विनाशन होता। मिस्टर जिनपिंग, there is no China. Removing China, that is Bharat. The entire world is Bharat. Do you know who am I? Bharat. What you asked to me, China, I never give. You will be in the air. I don't beat any person. You destroyed everything. You destroyed planet. Mr. Chinese, which you are eating, food, water, everything, anything, that's the blood of Bharat. Those the fellows are traveling with the Bharat blood. It's a very shameful. నేను మీకు ఏమీ చెప్పలేను. సముద్ర దుఃఖము అనుభవిస్తున్న తీరు వేరు. నాకే కథ అల్లినాడు. నేను లక్ష్మీపుత్రుణ్ణి. కొన్ని వేల కోట్లు వస్తాయి. అటువంటి ప్రాజెక్ట్ చేసుకొని కనీసం ఒక ప్రజెంటేషన్ కూడా చేయలేని టెన్షన్లో ఉన్నా అంటే ఎంత బ్లాస్టింగ్ చేశారో తెలియదు. ఎన్నో ఆత్మలు వాళ్ళ ఆత్మలను తయారు చేసుకున్నారు. ఇక భర్తలకు మరణం లేదు, భార్యలకు శ్లోకం. అట్లా ప్రతి తల్లి లక్ష్మి. ఆట ఆడినాడు, వాడు చేసిన ద్రోహము చండాలమైన కథ. చండాలమైన కథ అంటే ఈ భూప్రపంచ వినాశనం. మీ ఇంట్లో ఏ ఆడవాళ్ళు ఉన్నారో ఆ ఆడవాళ్ళని ఎక్కడో హింసిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ తయారవుతున్నారు. అందులో ఆత్మ వేరు వస్తుంది. అప్పుడు మిమ్మల్ని లావాడతారు. భారీ స్కెచ్ చేశారు. స్కెచ్ చెయ్యారా మళ్ళా? ఇటు విష్ణు పుడితే అటు లేవాలి కదా ఆ బాడీ. ఎవడైతే భారత్ వినాశనం కోరినాడో
వాళ్ళు భస్మమే అవును. భారత్తో పెట్టుకుంటే భస్మమే అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి వాళ్ళు మీరు. నేను న్యూస్ ఛానళ్ళకి చెప్పుకుంటా పోయినా, ప్రధానులకు చెప్పుకుంటా పోయినా, అన్నింటిలోకి చెప్పుకుంటా పోయినా, నువ్వు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. టంగ్ రికార్డ్స్ గుంజుతున్నారు, కళ్ళ రికార్డ్స్ గుంజుతున్నారు, చెవుల రికార్డ్స్ వేరు, ఫోన్లు లేవు, బట్టలు లేవు, డబ్బులు లేవు, ఉరికి పిచ్చుడు, ఎక్కడంటే అక్కడ కొట్టుడు, అయ్యప్ప మాలలుంటే కొట్టుడు, సర్పాలు మార్చినారు, సర్పాలు లేవు. ఎంతో అద్భుతంగా అల్లినాడయ్యా శ్రీకృష్ణుడు. ఆత్మ ద్వారా వచ్చి దేహాన్ని తయారు చేసుకొని ఎన్నో చేశాడు. ఏమీ చెప్పను. మీ చెయ్యికి బ్లూ అని రాసుకోండి, బ్లూ ట్యాగ్ రాసేసేయండి, టాటూ. మీ చెయ్యిలకు కాళ్ళకు కట్టేసినారు, బ్లాక్ ట్యాగ్లు ఉంటాయి, అవన్నీ కమ్మలు పెట్టినారు మగవాళ్ళకు. ఇవన్నీ ఆ దొంగ నా ముంగటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఓ రోజు ఆవులను చంపి బలి చేసి కోడింగ్ చేసినారు. మొత్తం బాడీ టు బాడీ ఓపెన్ చేసి కోడింగ్ చేసినారు సృష్టి. ఇంత తేడా అయితే ప్రపంచం ఊగిపోతుంది. ఇవంతా ఆటోమేషన్ చేసినారు, ట్రైన్లలో నడుస్తున్నారు, ఎక్కడెక్కడ నడుస్తున్నారు. చండాలమైన కథ అల్లినాడు. నువ్వు ఎంతోమంది ఆడవాళ్ళు ఓం నమ శివాయ అంటారు, శివుడు కాపాడు అంటారు, శ్రీకృష్ణ కాపాడు అంటారు, అల్లా కాపాడు అంటున్నారు. మరి వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోయినారు? అటువంటి వాళ్ళ మరణం ఎలా కావాలా? ఆత్మలు లేవు దాంట్లో, వాళ్ళ గుండెలు లేవు. దేవాది దేవుళ్ళు దొరికినారు. కలియుగం ముగిసినది. ఏవీ నాకు కనిపించట్లేదయ్యా. ఇక్కడ గాలి లేదు, నీరు లేదు, ఏవీ నాకు కనిపించట్లేదు. చెట్లు లేవు, పుట్టలు లేవు, నాకు ఆ భూమి కూడా కనిపించట్లేదు. శివుడు, నువ్వు శివుడా? ఏ రాత్రైనా లేపుతా. ప్రపంచ వినాశనం కోరుతున్నా అంటే అర్థం చేసుకో. నీ అవయవాలు పనిచేయవురా నాన్న. నువ్వు ఎవరిలో ఉన్నా అని అవన్నీ నాకు సంబంధించిన దేహాలురా. నా దేహాలు చూస్తేనే మీకు మరణం ఉండును. నీ అవయవాలు పనిచేయవు. నువ్వు దేహాలను తయారు చేసుకుంటావా? బొమ్మలను తయారు చేస్తావా? కొడతావా? చిన్నపిల్లలను బలి చేస్తావా? ఈ భారత్ నేల నిన్ను కొన్ని వేల సంవత్సరాలు, యుగ యుగాలు దేవాదేవుడు అన్నారు. నాన్న, ఎవరు అన్నం తింటారో చూస్తా, ఎవరు నీళ్ళు తాగుతారో చూస్తా, ఎవరు ప్రయాణిస్తారో చూస్తా. నా నుదిట్రాత తుడుస్తావా నాన్న? నీకెందుకురా నా గుండె? నా భారత్ రక్తం రా ఇది. నువ్వు పాత దేహాలు కూడా రావాలా హిందువులవి, పాతయి. ఎక్కడ రాజీవ్ గాంధీ, ఎక్కడ సుభాష్ చంద్రబోస్, ఎక్కడ రాజశేఖర్ రెడ్డి? ఇవన్నీ ఫ్లైట్లో బ్లాస్ట్. ఎక్కడ ఆన్సిక్రోనియా ఫ్లైట్ బ్లాస్ట్ ఓడి చేసిండు. మీరు తయారైన దేహాలు ఏవి పనిచేయవు నాన్న. నువ్వు భూప్రపంచ రారాజు ఏం కావు, భూప్రపంచ దొంగలు మీరు. మీ బతుకులు. ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో, ప్రపంచ పూజలు చేస్తూ ఉన్నారుగా, ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, అట్టి ప్రార్థనల వల్ల మీ అవయవాలు కూడా పనిచేయవు నాన్న. ఏ రోజు ఏ వర్ణయుగం వచ్చునో తెలుస్తుంది. अल्लाह बाय बाय। तुझे बाय बाय बोलते पूरा मुसलमान, मेरे को भी मारते मगर तेरे को बाय बाय बोलते। अरे हिंदू कुन तेरे को कई पूरे శ్రీనివాస భగవాన్ బోలేతో క్యా మీ వల్ల ఏమి పుట్టినేరా? రాగి, ఇనుము, ఇత్తడి, బంగారం, ధనం, బట్టలు, సృష్టులు, సినిమా, చిత్రం, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయిరా దేహాలు? మీ నాన్నకు పుట్టినాయా? మీ తలలు ఎక్కడున్నాయో తెలుసా?
ఈ తలలు ఎక్కడున్నాయి? తయారైన తలలు తెలుసా? అవే చైనాలో ఉంటాయి. ప్రపంచ యుద్ధం కూడా అయిపోయింది నాన్న. బై టు ఆల్.